What man, these BMWs? What is this BMW problem? ఇప్పుడు వీఆర్ రైడింగ్ గో కార్ట్ మేడ్ బై స్టూడెంట్స్ ఇది బేసిక్గా. ఓకే, అది ఫస్ట్ గేర్ బేసిక్గా. Oh my god. Okay, so what's up guys, welcome back to the channel. సో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ వాళ్ళది మెకానికల్ స్టూడెంట్స్ వాళ్ళది ఈవెంట్ జరుగుతుంది. సో చాలా మెసేజ్ చేశారు, జస్ట్ టు సపోర్ట్ దెమ్ ఐ వాంట్ టు గో టు ద ఈవెంట్ అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. గో కార్టింగ్ ఏదో ఉందని కూడా చెప్పారు. యూ కెన్ టెస్ట్ అవుట్ స్టూడెంట్స్ మేడ్ గో కార్ట్ అని చెప్పి. విల్ చెక్ దాట్ అవుట్ టు. సో ఇప్పుడైతే విల్ గేర్ అప్, గెట్ రెడీ అండ్ దెన్ బైక్ మీదకి వెళ్ళగానే విల్ స్టార్ట్ ద వ్లాగ్. సో గైస్, మనమైతే ఇప్పుడు వి స్టార్టెడ్ టు ది ఆటో ఎక్స్పో శ్రీనిధి ఇది. సో అన్న వాళ్ళందరూ ముందు ఇక్కడ ఉన్నారంట. నేను, హేమంత్, సిద్ధార్థ్, తగేష్ మా ఇంటి నుంచి స్టార్ట్ అయినాం మేము ముగ్గురమే. సో మిగతా వాళ్ళు కొందరు ఆన్ ద వే. అండ్ సౌరభ్ అన్న నాకు తెలిసి డైరెక్ట్ వస్తా అన్నాడు, సమ్ మీటింగ్ ఉందంట, అది అవ్వగొట్టుకొని వస్తా అన్నాడు. సో యాజ్ ఆఫ్ నౌ మేమైతే ఇక్కడ మన వాళ్ళందరూ మిగతా బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది కోంపల్లి దగ్గర. వీఆర్ గోయింగ్ దేర్. ఈరోజు అసలు ఆటో ఎక్స్పోలో దే సెడ్ వీ కెన్ డూ గో కార్టింగ్ కూడా. ఐ డోంట్, ఆబ్వియస్లీ అక్కడ గో కార్ట్ ట్రాక్ ఉండదు బికాజ్ ఇట్స్ ఎ కాలేజ్. కానీ ఐ గెస్ స్టూడెంట్ బిల్డ్ చేసిన గో కార్ట్స్ ఆర్ సంథింగ్ వీ కెన్ ట్రై అవుట్ అనుకుంటున్నా. అండ్ అంతేకాదు వీ హ్యావ్ హాట్ వీల్స్ స్టాల్స్ అండ్ స్టోర్స్ కూడా. వీళ్ళు ఫాలో అవ్వడం కంటే ఎక్కువ ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చాయ్ బాగ్ దగ్గర ఉన్నట్టు గుర్తు నాకు. వీళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం వీళ్ళు బిస్కెట్స్. ఓకే, లక్కీలీ ట్రేర్ అయితే ఇంకా బ్రిడ్జ్ కంటే ముందే వెళ్ళిపోయారు అన్నారు. సో డిఫరెంట్ స్టాల్స్ అవి ఇవి ఉన్నాయి అన్నారు. అండ్ లెట్స్ సీ, ఐ డోంట్ నో హౌ మెనీ సబ్స్క్రైబర్స్ వీ మైట్ మీట్ టుడే. విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్ పాసిబుల్. అండ్ నాకు తెలిసి ఇది ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ మళ్ళీ వచ్చింది ఆటో ఎక్స్పో. అండ్ వీళ్ళు యాక్చువల్లీ చాలా అంటే చాలా మెసేజెస్ చేశారనమాట. లైక్ ఎవ్రీ డే లిటరలీ ఆల్మోస్ట్ పుట్అప్ చేశారు. పక్కా కదా, వస్తున్నారా, ఏమైనా మీకు కావాలా. లైక్ దే వర్ రియలీ గుడ్, లైక్ టాకింగ్ అవన్నీ అండ్ ఎవ్రీథింగ్ దే వర్ లైక్ రియలీ గుడ్ అండ్ స్వీట్. సో అంతేకాదు మెయిన్గా ఏంటంటే మన ఏప్రిల్ అది స్టాల్ పెడుతున్నారు, అలా మనకు తెలిసిన వాళ్ళందరూ స్టాల్స్ పెడుతున్నారు అండ్ అందరు కలిసి వెళ్తున్నారు. సో వీ థాట్ వై నాట్ టు గో, అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి దెన్ వీ థాట్ చలో అందరం కలిసి బయలుదేరదాం అని చెప్పేసి. వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు నన్ను ఫాలో అవ్వండిరా అంటే వెళ్ళిపోతూనే ఉంటారు. బా, మన వాళ్ళు బైక్స్ అందరు కడుక్కొని వచ్చిర్రు. హాయ్ బ్రో. బెస్ట్ హెల్మెట్ కొన్నాడు కూడా తెలియదు. వాళ్ళు ఫాలో అవ్వండిరా అంటే ప్రతిసారి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎత్తుక్కుంటారు హెల్మెట్. క్రేజీ ఉందిగా ఇది. కానీ వెయిటే కొంచెం ఎక్కువ, 1650. అవునా, 1650 ఉంది, బట్ మస్తు ఉంది. అరే మీరు నన్ను ఫాలో అవ్వండిరా అంటే ఏం తొందరరా మీ ఇద్దరికైతే జీటీలు. అయితే నువ్వు వాడిని ఎందుకు ఫాలో అవుతున్నావు? సరే ఇప్పుడు వెళ్ళి ఆ బ్రిడ్జ్ పైన యూటర్న్ తీసుకొని జల్దీ వచ్చి మళ్ళీ ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇటు రండి. బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం. అస్సలు వచ్చా కదా జీటీ బ్యాచ్. ఏంది అందరు బైక్స్ ఇట్లా మెరిసిపోతున్నాయి, క్లీన్ చేసిరు. నేను వాష్ ఏం చేయలేదు, డైరెక్ట్ తెచ్చేసిన. సో మన డిస్ప్లే ఆఫ్ చేసేసి వి స్టార్టెడ్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది S1000 RR? బ్యాటరీ డెడ్డా? బ్యాటరీ తక్కువ ఉందా? అంతే బ్యాటరీ అనుకుంటా, క్రాంకే అవుతలేదుగా. వాట్ మ్యాన్, దిస్ BMWs? వాట్ ఈస్ దిస్ BMW ప్రాబ్లం? నీకు దీనిలో చూపియదా బ్యాటరీ వోల్ట్? ఎవరు నార్మల్ బూట్స్ లేకుండా ఉన్నారు? అరే మీరే రే తొయ్యండి. ఏరోడైనామిక్స్ ఉంది కదా, పైకే తోద్దాం. డౌన్ ఫోర్స్ కూడా ఉంది. సో గైస్, S1000 అయితే ఆన్ అవ్వట్లేదు. బేసిక్గా బ్యాటరీ డెడ్ అనుకోండి. సో గైస్, S1000 అయితే ఆన్ అవ్వట్లేదు. బేసిక్గా దాని బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్ దగ్గర ఉంది. బట్ ఏప్రిల్ షోరూమ్ నుంచి టెక్నీషియన్స్ అని వాళ్ళు వస్తున్నారు టు గెట్ ద బ్యాటరీ థింగ్ డన్. సో వాళ్ళు వస్తా అన్నారు, మమ్మల్ని స్టార్ట్ అయిపో అని చెప్పారు. సో మనమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయి దెన్ విల్ మీట్ సౌరభ్ అన్న మేబీ ఆన్ ద వే. ఒక స్ట్రీట్ ట్రిపుల్ RS 660 అండ్ S1000 ఆగారు. మిగతా వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయినాం. సడన్గా కెమెరా ఒక సెకండ్కి 1080p అని చూపించింది సమ్ గ్లిచ్కి. ఏందిరా అని చెప్పి సెట్టింగ్ చేసుకున్నప్పుడు నేను వాళ్ళని మిస్ అయిపోయారా, కానీ అది ఇక్కడే ఆగుంటారు కింద. సో నాట్ ఎ బిగ్ డీల్. ఓకే ఓకే. ఇప్పుడు దీని పవర్ ఎంత ఎక్కువైపోయింది అంటే ఐ డోంట్ థింక్ ఈవెన్ ద టైర్స్ కెన్ హోల్డ్ ఇట్. టైర్ కూడా దీన్ని గ్రిప్ పట్టుకోలేనంత అదైతుంది. టైర్స్ కూడా చాలా హాట్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఇది ప్రాపర్గా గ్రిప్ అవ్వడానికి. బైక్ ఇలా ఆగిర్రా జంపా, నేను ఉన్నానో లేదా అని చూసుకుర్రో లేదో కూడా డౌటే నాకు. బట్ యా లెట్స్ సీ. ఐ డోంట్ థింక్ ఆగారు వీళ్ళు. ఓకే, నో ఇష్యూస్, వీ కెన్ స్టిల్ కవర్ దెమ్. వీఆర్ ఆన్ 1000, సో ఐ గెస్ వీ కెన్ కవర్ దెమ్. కానీ ఈ రోడ్ల మీద డౌటే. నాకు యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes డిలే చేస్తాను.
అక్కడ ఉంది వీలే అనుకుంటున్నా మోస్ట్ ప్రాబబ్లీ. నాకు జీటీస్ది సౌండ్ కూడా వినిపిస్తుంది, సో హోప్ఫుల్లీ అది వాళ్ళే. ఎస్ మనోళ్ళే వాళ్ళు. టైర్స్ గ్రిప్ పట్టుకోవడం స్టార్ట్ చేసింది. నైస్ కవర్ అయితే చేసేసిన మొత్తానికి గైస్. ఏ మోడ్ పెట్టుకుందాం ఇక్కడ. అసలు గ్రిప్ పట్టుకునే స్కోపే లేదు ఇప్పుడున్న పవర్కి. దీన్ని వెలాసిటీ స్టాక్స్ యాక్చువల్లీ తప్పుండే, సో వెలాసిటీ స్టాక్స్ కరెక్ట్ చేసాము. దిస్ మిసైల్ వోంట్ లిజన్ ఎనీమోర్. అసలు దీన్ని నిజంగా నడిపిన ప్రతిసారి దీన్ని నమ్మబుద్దే కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న థాట్స్ వస్తాయి, అమ్మి మేబీ ఎడివి తీసుకొని వీ కెన్ మేక్ మోర్ కంటెంట్ తిరగచ్చు అని. బ్రో ఆఫ్టర్ ఐ రైడ్ దిస్ ఫ్రీకింగ్ బీస్ట్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బీట్ ద లెవెల్ ఆఫ్ పవర్ దిస్ బైక్ ప్రొడ్యూసర్స్. ఇంకా దీన్ని స్ప్రాకెట్స్ అండ్ చైన్ సెట్ మార్చాలి. అది మార్చినాకైతే దిస్ థింగ్ విల్ ఫ్లై. అండ్ అంతేకాదు దీనిలో ఇప్పుడు 95 XP ఫ్యూల్ నడుస్తుంది, సో ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు 100 XP. 100 వేసాక దిస్ బ్రో బ్లడీ GSX మాటలు కూడా వస్తలేవు. బా మీరు ఆ పోస్టర్లో లేరంటే మాత్రం 1000% ఇది ఒక స్లింగ్ షాటే, ఎగిరిపోతారు. వీలీ కొట్టేటప్పుడు ఒకప్పుడు టైర్ గ్రిప్ పట్టుకునేది, ఇప్పుడు టైర్ కూడా గ్రిప్ పట్టుకోవట్లేదు వీలీ లేగడానికి. మీకు అసలు ఇన్లైన్ 4 ఎట్లా వస్తుందో ఇప్పుడు -10 డెసిబుల్స్లో ఉంది మైక్ అయితే. మీకు ఇన్లైన్ 4 అంతా వినిపిస్తుందా లేదా? ఈ రోడ్స్ కొద్దిగా ఖాళీ ఉంటే బాగుండదు, లైక్ మార్నింగ్ పూట ఉన్నట్టు బ్యాడ్ మజా వచ్చేది. There is nothing. Wow. See, I'm actually enjoying my bike ఇప్పుడు ఎక్కువ. The way this thing's pulling, bro. Oh my god. Wow. ఎనఫ్ ఆఫ్ దిస్ పుల్స్. నాకు వీడియో రికార్డ్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతానేమో అని అనిపిస్తుంది టు క్యాప్చర్ ద మూమెంట్స్. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో గైస్ మేమైతే వచ్చేసినాం. ఇక్కడ అసలు థ్రాటిల్ ఇవ్వకపోవడం బెటర్. నా థ్రాటిల్ ఇంటెక్లోకి అసలు డస్ట్ వెళ్ళకూడదు నాకు. సో మనమైతే వచ్చేసినాం. సౌండ్ ఎక్కువ ఏదో వస్తుందా? సౌండ్ ఏంటో ఎక్కువ వస్తుందని థ్రాటిల్ ఏం కానీ. చలో అరే పాపం తను ఊరికేస్. వీళ్ళు నన్నే ఫస్ట్ పెట్టిర్రు వీళ్ళు. ఇక్కడ ఆల్రెడీ ఏదో బైక్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ బర్రెని జిగ్జాగ్గా పెట్టాలి. బావు స్ట్రైటా జిగ్జాగ్గా అర్థమే. వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్ బ్రో? కోడ్ 6 నాకు కూడా. ఏమైంది మళ్ళీ ఓడిపోయినా? ఎట్లుంది? మళ్ళీ టెస్ట్ అవుట్ చేసినాం అనమాట 10 hours ఇది, బికాజ్ రెండు క్లీన్ అయినాయి. అండ్ స్టిల్ దిస్ థింగ్ పర్ఫార్మ్ మచ్ ఫాస్టర్. చూడు రికార్డ్ అవుతుందా? బ్లింకింగ్ ఉందా రెడ్ లైట్? సో గైస్ ఇప్పుడు వీఆర్ రైడింగ్ గో కార్ట్ మేడ్ బై స్టూడెంట్స్. అండ్ ఇది వచ్చేసి యమహా ఇంజన్, మన FZ ఇంజన్. ఇది క్లచ్ అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్. ఓకే అది ఫస్ట్ గేర్ బేసిక్గా, మిగతావి ఓకే. అచ్చా ఓకే. ద రెడ్ థింగ్ నిలమని తీసా. లెట్స్ సీ హౌ దిస్ థింగ్ గోస్. ఓకే సెకండ్ వేసేయచ్చా? ఓకే లెట్స్ టెస్ట్ దిస్ థింగ్ అవుట్. ఓకే థ్రాటిల్ ఇంత ఉందా? ఓకే ఓ ఓకే చలో నైస్. ఈ థ్రాటిల్ చాలా ల్యాగ్ ఉంది. ఓకే చలో. ఓ దీన్ని పక్కా లేపేస్తా నేను, దీన్ని ఈరోజు పేల్చేస్తా. లిటిల్ డిఫికల్ట్ టు రైడ్ ఫార్ షూర్. యాక్చువల్లీ టర్నింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్.
టిల్ హ్యాండ్లింగ్ నాకు ఈ షూస్తో చాలా కష్టమవుతుంది బేసిక్గా. స్టార్లింగ్ ప్రో మ్యాక్స్ ఉంది నాకు తెలిసి, దీనికి బెస్ట్ క్లచ్ కొద్దిగా ఇంటే కొంచుకోవడమే, కొద్దిగా హ్యాండ్లింగ్. బట్ ఆఫ్కోర్స్ స్టూడెంట్స్ మేడ్ కాబట్టి ఇదంతా క్రేజీ పర్ఫెక్ట్ కూడా ఉండదు. బట్ బెటర్ టు నాట్ పుష్ అవర్ సెల్ఫ్స్. బ్రేక్స్ అయితే అసలు క్రేజీ క్రిస్ప్ ఉన్నాయి. దిస్ థింగ్ స్టిల్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. నేను అప్పట్లో గోకాట్ రేసింగ్ చేస్తుండే. సో దిస్ ఈజ్ ఎఫ్జీ ఇంజన్, ఫుల్లీ స్పెక్డ్ అనమాట. ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ అది ఇది అంతా వేసారు. ఓకే చలో విల్ స్టాప్. బూట్స్ ఫిట్ అవ్వడం కష్టమే. బూట్స్ ఫిట్ అవ్వడం హాయనా, బూట్స్ ఫిట్ అవ్వడం చాలా కష్టం ఉంది. థ్రాటిల్ చాలా పవర్ఫుల్, హ్యాండ్లింగ్ కొంచెం బేసిక్గా స్పేస్, కూర్చునే స్పేస్ లేదు. సో బైస్ ఇది మన క్లచ్ ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ నుంచి. ఇది టోటల్ ఎఫ్జీ ఇంజన్. దీనికి మన ఫేక్ ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఉంది అండ్ కోన్ ఎయిర్ ఫిల్టర్ ఉంది. ఐ గెస్ దట్స్ ఇట్ ఇంజన్ థింగ్ అయితే. బట్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు రైడ్. మేబీ ఇంకా కొంచెం ప్రాక్టీస్ తోటే అవుతుంది. బట్ ఇట్స్ ఫ్రికింగ్ పవర్ఫుల్. నేను థ్రాటిల్ స్లైడ్కి ఇస్తే కూడా చాలా ఎక్కువ వెళ్తుంది. ఇంకా కొంచెం ప్రిసైజ్డ్ లేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆబ్వియస్లీ. ఇప్పుడే చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ గెట్ దేర్. విక్రానా దీని పేరు. బైక్ అయిపోయింది, పీక్లోనే ఉంది. సో హాట్ వాజ్ ది హోండా VFR 750R దొరికింది ఫైనల్లీ. దీనికోసం నేను ఎత్తుకని ప్లేస్ లేదబ్బా, చాలా ఎత్తికినా. సో ఫైనల్లీ వి గాట్ ఇట్. ఇక్కడ మన వాళ్ళే స్టోర్ పెట్టారు హాట్ వీల్స్ది. సో ఫ్రమ్ దేర్ ఐ గాట్ దిస్ థింగ్. ఓకే నైస్ ఫిట్టింగ్, కానీ థ్రాటిల్ ఇస్తే అది పడిపోకుండా చాలు. ఓహో వావ్, వీళ్ళేదో గిఫ్ట్స్ లాగా కూడా పెట్టుకోరా. నైస్ క్రేజీ. వీళ్ళది యాక్చువల్గా హాస్పిటాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. హోపింగ్ ఆ మ్యూజిక్ రాకూడదు, వచ్చిందంటే నాకు అయిపోయింది కాపీరైట్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఫార్ షూర్ లేదు, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ బ్రో. నో ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ బ్రో. సారీ అసలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్వైట్. సో యా దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ద హాస్పిటాలిటీ ఈజ్ జస్ట్ ఇలా ఉన్నప్పుడు రాబోద్దు అవుతుంది బేసిక్గా చెప్పాలంటే. వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయకుండా బైకులు పెట్టి అరేంజ్ చేసుకొని ఫోటోలు తీసేస్తారుగా. సరే థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్ బ్రో. చిల్లో థ్రాటిల్ ఇయ్యంగానే రెచ్చిపోతుంది. వద్దురా జీటే. చాలు దానికి మించి నేను రేజ్ ఇవ్వలేను, నా వల్ల కాదు. సో అది అలా అయింది మన ఆటో ఎక్స్పో. బట్ యాక్చువల్లీ అసలు హాస్పిటాలిటీ వైజ్ శ్రీనిధి నేను ఇప్పుడే కాదు సెకండ్ టైం వచ్చింది కూడా అందుకే. బికాస్ ఫస్ట్ టైం కూడా దే రెస్పాండెడ్ లైక్ రియలీ గుడ్ అండ్ రియలీ స్వీట్ పీపుల్. మంచిగా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు, ఫుడ్ అరేంజ్మెంట్స్ నుంచి వాటర్ అరేంజ్మెంట్స్ నుంచి ఆర్ హ్యావింగ్ ఫన్. మేము ఎక్కడైనా బోర్ అవుతున్నా కానీ దే ట్రయింగ్ టు మేక్ షూర్ వీఆర్ ఆల్సో ఎంటర్టైన్డ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్వైట్ వన్స్ అగైన్ శ్రీనిధి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాం ఒక పెద్ద టాస్క్. సో వన్స్ అగైన్ 10R వర్సెస్ GSXR ఫుల్ పవర్ ఫుల్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్ ఏం లేవు. పూకి వీలి. అంతేగా పట్టుకోదు అంత ఈజీగా గ్రిప్లో. 10R వర్సెస్ GSX చూద్దాం కథ ఏమవుద్దా ఇప్పుడు. సో వైస్ ఇప్పుడు దీనికి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ అయిపోయింది, థ్రాటిల్ బాడీ క్లీన్ అయిపోయింది, చైన్ స్ప్రాకెట్ సెట్ అయిపోయింది, చైన్ టైట్ అన్నీ అయిపోయినాయి. సో బేసిక్గా బండికి ఊపిరి ఆడలేదు అనమాట ఇన్ని రోజులు. లాస్ట్ టైం చెక్ చేసింది GSX వర్సెస్ 10R. అండ్ దీనిలో కూడా ఎయిర్ ఫిల్టర్ వగైరా క్లీన్, ఎందుకంటే దీనికి చైన్ సెట్ బాగాలేదు, బేసిక్గా చైన్ బాగాలేదు, స్ప్రాకెట్స్ బాగాలేదు. బట్ లెట్స్ సీ హౌ దిస్ థింగ్ పుల్స్. రెండు ఫుల్ పవర్ఫుల్ మోడ్స్లోనే ఉన్నాయి. విల్ జస్ట్ సీ స్మాల్ డ్రాగ్, ఫ్రెండ్లీ డ్రాగ్ అండ్ సీ హౌ యాక్చువల్లీ దీస్ బైక్స్ ఆర్ పర్ఫార్మింగ్. వీడైతే GT పైన వీల్ కొట్టడం అలవాటు అయిపోయింది. ఏదేదో ట్రై చేస్తుంది సౌరభ్ అన్న, అదేమో వీల్ అయితే. లేట్ ఇచ్చినా నేను, థ్రాటిల్ లేట్ ఇచ్చినా కూడా కొట్టింది. ఎస్ మై గాడ్. సో గైస్ మనం ఇంకా దీన్ని స్ప్రాకెట్ సెట్ చేయాలి. దీని స్ప్రాకెట్ యాక్చువల్లీ బోర్ అవుట్ అయిపోయింది. సో పవర్ ల్యాగ్ అండ్ థ్రాటిల్ కొంచెం లాగి ఉంటుంది అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా. యాజ్ సూన్ యాజ్ దాట్స్ డన్ అండ్ దీనిలో 100 ఆక్టేన్ కొట్టంగానే విల్ సీ హౌ యాక్చువల్లీ ద బైక్ పర్ఫార్మ్స్ అని చెప్పి. చలో మళ్ళా 3
జిఎస్ఎక్స్ హైలైట్ అయింది. హేమంత్ నాకు అడ్డున్నాడు, చెయ్యి ఊపిండి కానీ ఫుల్ అడ్డున్నాడు. నేను థ్రాటిల్ అది ఇచ్చిన అయినా గుంజుకుంటూ వచ్చాను నేను. రాకెట్ సో అది కథ బాయ్స్. సో దీనిలో మళ్ళీ 100 ఆక్టేన్ అండ్ స్ప్రాకెట్స్ కూడా చేంజ్ చేసాం. విల్ సీ హౌ వెల్ ద పవర్ డిఫరెన్స్ వస్తుందని. సో బాయ్స్ మనం అప్పుడు 10R నడిపినప్పుడు దీని పరిస్థితి యాక్చువల్లీ చాలా ఘోరంగా ఉండే. దిస్ ఈస్ ది యాక్చువల్ టైమ్. లెట్స్ టెస్ట్ అవుట్ ది 10R. థ్రాటిల్ అసలు క్రేజీ సెన్సిటివ్ ఉంటుంది దాన్ని నడిపితే ఇది నడపాలంటే. సో నౌ యాక్చువల్లీ లెట్స్ టెస్ట్ ది 10R. ఇప్పుడు యాక్చువల్లీ ఇదైతే మొత్తం క్లీనెస్ట్ ఫామ్లో ఉంది. 10R అన్నీ అయిపోయింది. సో ఇప్పుడు విల్ సీ పవర్ డిఫరెన్స్ వస్తుంది. అమ్మాయ టు బి ఆనెస్ట్ 10R కూడా ఇట్ ఫీల్స్ అ లాట్ పవర్ఫుల్. ఇప్పుడు నేను GSX దీన్ని కంపేర్ చేయడం ఇవన్నీ లైట్, బట్ దిస్ థింగ్ విల్ ఆల్సో గివ్ యూ లిటరలీ చిల్స్ అండ్ గూస్ బంప్స్ అంటారు కదా, మీకు అది పక్కాగా వస్తుంది నాకు తెలిసి. ఇంకా దీని టైర్స్ అంత గ్రిపీ లేవు, అది కూడా సెట్ అయిపోతే దిస్ థింగ్ విల్ ఫ్లై. ఫస్ట్ టైం నడిపినప్పటికీ ఇప్పటికీ అసలు ఘోరం డిఫరెన్స్ ఉంది. 10R becomes beast after 8 or 9,000 RPM. ఇంకా దాని స్వీట్గా దాని మొత్తం హాటెస్ట్ స్పాట్ అది. అక్కడ అది టచ్ అవ్వగానే ద బైక్ బ్రేకింగ్ పూల్స్ బ్రో. బాబా అండ్ పవర్ డెలివరీ వైజ్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఏది ఫాస్ట్ అని అర్థం కావట్లేదు. అంటే డ్రాగ్ రేస్ ప్రకారం అయితే GSX వాజ్ ఫాస్టర్, కానీ ఎందుకో తెలియదు పుల్కి ఐ ఫీల్ లైక్ దిస్ ఫీల్స్ ఫాస్టర్ టు పుల్. మేబీ బికాస్ ఆఫ్ ద థ్రాటిల్. ఇది చాలా స్మూత్ థ్రాటిల్ కదా, థ్రాటిల్ ఎక్కువ ఇచ్చేస్తున్నాను నేను. దాంట్లో నేను చాలా కంట్రోల్డ్ థ్రాటిల్ ఇస్తాను, ఫుల్లీ అను. యా ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బాబా బ్రేక్స్ కూడా యాక్చువల్లీ దీని బ్రేక్స్ కూడా బ్లీడ్ చేసినాం. 2 ఫ్రంట్ అండ్ రేర్ ఎయిర్ బబుల్ ఉండే. అండ్ ఇప్పుడు బ్రేక్స్ ఆర్ ఆల్సో యాక్చువల్లీ క్రేజీ గుడ్. బా ఈ సౌండ్ దెన్ ద గోల్డెన్ ఆర్. ఏం ఫీల్ ఉంది 10R అయితే అసలు. అండ్ GSXలో నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే యూఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ద బైక్, 10Rలో యూఆర్ సిట్టింగ్ ఆన్ ద బైక్. సో ఆ డిఫరెన్స్ కూడా వస్తుంది. ఐ కెన్ ఫీల్ లైక్ నేను బండి పైన ఉన్నా, నాట్ లైక్ లోపట. ఆ సీట్ కానీ ఆ రైడింగ్ పోస్చర్. అండ్ అఫ్ కోర్స్ GSXతో కంపేర్ చేస్తే 10R's పొజిషన్ ఈజ్ లిటిల్ బిట్ ఆన్ ది రేసీ సైడ్. GSXతో కంపేర్ చేస్తే ఫ్రీకింగ్ బ్యూటీ బ్రో, క్రేజీ. లో ఎండ్లో ఎప్పుడే 10R లో ఎండ్లో ఎప్పుడైనా కానీ అండి ఇట్ విల్ స్ట్రగుల్. అలాంటి టైంలో దట్ థింగ్ విల్, అది ఇంకా డిఫరెంట్. మనం కంపేర్ కూడా చేయలేం. ఇట్స్ టోటలీ రా బైక్, నో ఎమిషన్ నార్మ్స్ ఏం లేదు దీనికైతే అవంతా ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ ఈవెన్ కంపేర్ అట్ సమ్ పాయింట్. రికార్డ్ అయినది పడిపోయాడు. సో యా కంపేర్ కూడా చేయలేము. ఐ డోంట్ వాంట్ టు కంపేర్. ఇంకా దట్ ఈస్ అ ఫాస్టర్ బైక్, దిస్ ఈజ్ ఆల్సో అ ఫాస్టర్ బైక్. బోత్ హ్యావ్ దర్ ఓన్ క్యారెక్టర్స్. ఇంకా దాన్ని బట్టి యూ గైస్ కెన్ చూస్ విచ్ వన్ యూ వాంట్. Crazy. So let's end the vlog ippudu. So proper ga. So that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the